మీరేమో అబ్దుల్ అజీజ్ని అందరినీ మేము గెలిపించుకున్నాము, ఈరోజు మేయర్ని చేసింది మేమే అంటారు. అయితే అబ్దుల్ అజీజ్ వైసీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా నెల రోజులు తిరగక ముందే, మేయర్ అయినాక నెల రోజులు తిరగక ముందే కండువా మార్చేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. అందుకు కారణం ఆ ఇద్దరే. టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మహమ్మద్ అజీజ్ గారు ఆరోపిస్తున్నారు. నిజమే కదా, మేము ఇద్దరే కారణం కదా. ఎందుకంటే కష్టపడి అజీజ్ని మేయర్ని చేసాం కాబట్టి. ఓకే, నా కోసం వాళ్ళు పని చేశారు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం కోసం నేను పని చేశాను, అక్కడికి అయిపోయింది. అంతటితో అయిపోకోకుండా నేను మేయర్ అయితే నాకు తెలియకుండా కార్పొరేటర్లను వెంట పెట్టుకొని వార్డుల్లో తిరగడము, మీరు మేయర్తో కలవద్దండి, మేయర్ దగ్గరికి వెళ్ళొద్దండి మీరంటూ వాళ్ళకి లేనిపోయినని నూరిపోయడము, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటే గోల చేస్తారు, నన్ను డిస్టర్బ్ చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇక నేను వారితో గొడవ పడలేక అక్కడి నుంచి నేను టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగిందని ఆయన ఆరోపణలు కూడా చేస్తున్నారు కదా. నిజంగా అలా చేశారా మీరు? నాగరాజు గారు, వారు మేరీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 18 రోజులు, 18 days. మీరు కావాలంటే డేట్లు తీసుకోండి. స్టార్టింగ్ డేట్ నుంచి ఆ 18 days లో నా కన్సర్న్ లేకుండా తిరుగుతూ వచ్చారు. ఆ 18 days లో ఒక 10 days అజీజ్ గారు ఊళ్ళో లేరు. మేరీ గెలిచిన తర్వాత వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఒక 10 days ఊళ్ళో లేరు. ఇంకా 8 days. ఆ 8 days లో అనిల్ ఒక 5 days ఊళ్ళో లేడు, ఆయన బయట తీర్థయాత్రలకు ఉన్నాడు. ఇంక ఏంది నాగరాజు గారు, ఇప్పుడు మనం మాట్లాడితే ఏదన్నా విషయం చెప్తే కనీసం ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదా. 18 days అజీజ్ గారు డైరెక్ట్ గా చేస్తున్న ఆరోపణ, తన తప్పుని కప్పిపుచ్చుకునేదానికి అజీజ్ గారు చెప్పే మాటలు తప్ప అజీజ్ గారు అంతరాత్మకు తెలుసు. మేము ఇప్పుడు కాదు నాగరాజు గారు, అజీజ్ గారు మేయర్ కాకముందే అజీజ్ గారు ఈ పార్టీలో ఉండే ప్రశ్నే లేదని నాకు అనిల్కి ఇద్దరికీ తెలుసు. మేము బలంగా నమ్మాం. కానీ ఆ రోజు మేమిద్దరం ఆ మాటగా చెప్తే మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మేమేదో అజీజ్ మీద కోపంతో ఆ మాట చెప్తాను అనుకుంటారు. రెండోది, అయినా మీరు అనొచ్చు ఎందుకు మేయర్ని చేశారు, చూసి నడుచుకోవచ్చు కదా అని చెప్పని. అజీజ్ కోసం మేము అజీజ్ని మేయర్ని చేయలే. 50 సంవత్సరాల తర్వాత ముస్లిం సమాజానికి నెల్లూరు నగరానికి మేయర్ అవకాశం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో 100 అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు నగర మేయర్, ఒక ముస్లిం నెల్లూరు నగర మేయర్ అయ్యి తీరాలా అని ఇద్దరం కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల నుంచి మేయర్ ఇస్తున్నానని చెప్పారు, జగన్ గారి మాట నెల్లూరు నగరంలో నిలబడాలా అన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో ఇద్దరం కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసాము, ఎన్ని అవమానాలు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంత పోరాటాలు చేసాం. తెలుగుదేశం పార్టీ నాయకుల చేత రౌడీలు గూండాలని ఏ విధంగా అనిపించుకున్నాం జిల్లాలో పసి పిల్లవాడికి కూడా తెలుసు. నాగరాజు అంత కష్టపడ్డాం. నాగరాజు గారు ఒక్క మాట చెప్తానండి, రేపు ఉదయం అబ్దుల్ అజీజ్ గారు మేయర్ ఎన్నిక ఉంది. ఈరోజు సాయంకాలం చెన్నైలో ఉన్నాం. అబ్దుల్ అజీజ్ గారు రూమ్లో నిద్రపోతూ ఉన్నారు. హోటల్ బయట చేతులు కట్టుకొని రాత్రంతా కాఫీలు తాగుతూ, అంటే ఖర్చు అజీజ్ గారిదే, నేను కాదంటాను, ఖర్చు మేము పెట్టామని చెప్పటం, కాఫీలు ఖర్చు కూడా అజీజ్ గారిదే. రాత్రంతా కాపులాలు కాసాము. అజీజ్ గారికి అంటే కార్పొరేటర్లు అజీజ్ అందరు లోపల నిద్రపోతున్నారు. ఉదయం 5 గంటలకు బయలుదేరాలా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి పోలీసులు వస్తారేమోనే, దాడి చేస్తారేమోనే, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. హోటల్ లోపల కార్పొరేటర్లు అజీజ్ గారు అందరూ ఉంటే, హోటల్ బయట నేను సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరం కూర్చొని రాత్రంతా కాఫీలు తాగుతూ ఐస్ క్రీములు తింటూ కాలాయపని చేసాం. అంటే మీరు ఎంత పోరాటం చేసినా ఏం చేసినా అజీజ్ గారి పలాయనాన్ని మాత్రం మీరు అడ్డుకోలేకపోయారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీకి వెళ్తూ కూడా ఇప్పటికీ కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఇద్దరే నేను లేకపోతే జగన్ని వీడేవనే. జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది నాకు ఇబ్బంది కలిగింది. తొలి నుంచి కూడా నా మీద వాళ్ళకి వ్యతిరేకత ఉంది. నేను మేయర్ అయినప్పుడు కూడా ఓర్చుకోలేక నాకు వ్యతిరేకంగా ఇది చేయడం. ఒక్కటి నాగరాజు గారు, ఓర్చుకోవటం పక్కన పెట్టండి, మేము అజీజ్ గారికి వెన్నుపోటు కూడా పడవలసిన అవసరం లే. చూసి చూడనట్టు పోతే అజీజ్ గారు మేయర్ అయ్యే ప్రశ్నే లేదు.
నెల్లూరు జిల్లాలో మీరు ఎవరినైనా అడగండి, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లేకుంటే అజీజ్ గారు మేయర్ అయి ఉండేవాళ్ళ, మీరు ఎవరిని అడగండి. కార్పొరేటర్లని అన్ని రకాల బతిలాడుకున్నాం, కాళ్ళు పట్టుకున్నాం, గడ్డాలు పట్టుకున్నాం, అనేక రకాల ప్రయత్నాలు, 1 కాదు 2 కాదు 3 కాదు నాగరాజు గారు.